గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండల్లా మారాయి. రోడ్లన్నీ జలమయంగా మారి చెరువులను తలపిస్తున్నాయి. పట్టణంలోని వివిధ కాలనీల్లోని మురికి కాలువలు వర్షపు నీటితో నిండి రోడ్లపైకి చేరాయి. దివిటిపల్లి వద్ద జాతీయ రహదారి సమీపంలో ఏకంగా రోడ్డు కోసుకుపోయి రెండుగా చీలిపోయింది. అమర్ రాజా బ్యాటరీ కంపెనీకి సంబంధించిన బస్సు కల్వర్టు వద్ద కూరుకుపోవడంతో పలువురు ఉద్యోగులు గాయపడ్డారు. పాలిటెక్నిక్ కళాశాల, మోతీనగర్, అప్పన్నపల్లి వద్ద ఉన్న రైల్వే అండర్ పాస్ వంతెనల వద్ద రిటైనింగ్ వాల్స్ కుప్పకూలిపోయాయి. నాణ్యత లేకుండా నిర్మాణాలు చేపట్టడమే దీనికి కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోని రైల్వే పనులు చాలా పగడ్బందీగా నాణ్యతతో జరుగుతాయని ప్రజలు భావించేవారు. కానీ ఒక్కసారి కురిసిన వర్షానికి పక్క గోడలు కూలిపోవడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షానికి రోడ్లపైకి నీరు చేరడంతో పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా కలెక్టర్ భారీ వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు, ప్రజలకు సూచించారు. ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.